సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం ఓం వసుదేవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. నమో నమః. సాయిరామ్. కర్మయోగాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ కర్మయోగం మనం నిన్న 38వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 39. నేను సింపుల్గా చెప్తామనేసి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అందరూ చాలా బిజీగా ఉంటారు, ఎక్కువగా దాన్ని ఫాలో అవ్వడం కష్టం అవుతుంది. అందు గురించి దాన్ని కొద్దిగా కుదించి తక్కువ రూపంలో దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి, అంటే నేను చెప్పడం లేదు ఏదైనా, సో భగవంతుడు నాతో చెప్పిస్తున్నాడు. అంతేగాని నేను మాత్రం ఏమీ చెప్పటం లేదు, నాకు ఏమీ రాదు, నేను జ్ఞానిని కాదు. I am a simple man, that much only. So whatever I am telling, it is through Bhagavan only. సో మనం ఈ కర్మయోగాన్ని 38వ శ్లోకం, ఇంకా ఎక్కువ శ్లోకాలు లేవు, మరొక 2 శ్లోకాలే ఉన్నాయి. 2-3 శ్లోకాల్లో ఈ కర్మయోగాన్ని మనం స్టాప్ చేస్తున్నాం. అయితే ఇది నిన్న ఏం చెప్పాడో ఒకసారి రిపీట్ చేస్తూ మనం ఈ శ్లోకానికి వద్దాం. ధూమేణ వ్రీతే వహ్నిం యథాదర్శో మలేన చ యథోల్స నావృతో గర్భ తదా తైనాదే మావృతం అన్నాడు అతను. అంటే ఈ జ్ఞానం అండ్ కామం, ఈ రెండింటిని తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి జ్ఞానం మాత్రం ఉంటుంది. జ్ఞానం అది పుట్టుకతోనే భగవంతుడు ఇచ్చిన జ్ఞానం. అది పుట్టినప్పుడు జ్ఞానవంతుడిగానే వస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే పెరుగుతూ నీవు ఈ ప్రకృతితో లోనై, బాహ్య దృష్టికి లోనై, ఈ బాహ్యంలో ఉన్న వస్తువుల్ని నువ్వు ఎప్పుడైతే అది వాంఛ, అది కావాలన్న కోరిక ఎప్పుడైతే నీకు అది సంభవించిందో అప్పటి నుంచి నీలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ వాంఛ ఎలా వస్తుంది అంటే లాస్ట్ శ్లోకంలో నేను విశదీకరించాను. మనకి సత్వతమో రజోగుణాలతో వస్తుంది. అయితే ఇది ఈ కామం అంటే కోరిక, వాంఛ, ఇది ఎక్కువగా రజోగుణం వాళ్ళకి అది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు బాహ్య దృష్టితో ఈ ప్రకృతి సంబంధంతో ఉన్నావో అప్పుడు నీకు ఈ వాంఛ అన్నది కలుగుతూ నీలో ఉన్న జ్ఞానాన్ని అది కప్పిపుచ్చిస్తుంది, అది బయటికి రానివ్వదు. ఇన్ కేస్ అది బయటకు వచ్చిందంటే ఇంకా నీవు ఈ కామాన్ని నువ్వు ఎక్కువగా దాన్ని పట్టుకోలేవు. అదనమాట ఇక్కడ చెప్పింది. అయితే ధూమేణ వ్రీతే వహ్ని యథాదర్శో మలేన చ యథోల్పనాన్నతో గర్భ తదా తేనాదం మవృతం. అంటే పొగచే అగ్ని, ధూళిచే అర్థం, ఆ తర్వాత మావిచే గర్భంలో ఉన్న శిశువు ఎలా అయితే కప్పివేసిందో అలాగే జ్ఞానం ఇది దేంతో కప్పబడ్డది? కామంతో, అంటే నీ వాంఛలు, నీ కోరికలతో ఇది కప్పబడింది అనేసి మొన్న శ్లోకంలో ఆయన వివరించారు. ఈరోజు శ్లోకం ఏంటంటే
అవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్ప్రేరణలేన చ. ఏంటంటున్నాడు? దుష్ప్రేరణ అనలేన. ఏంటి? అక్కడే ఉంది. ఇది ఓ కౌంతేయ, నీవు నీ లక్షణాలు అంటే ఇంకొక వైపు తిప్పుతున్నాయి. ఈ కామాన్ని దేనితో పోల్చాడు అంటే నీ కోరికలు అగ్నితో పోల్చారు. అగ్ని ఎలాంటిది? అది చాలా గట్టి స్వభావం ఉంటుంది. దాన్ని అణిచివేయాలంటే దానికి చాలా సాధన ఉండాలి. అయితే ఇది చల్లారాలి. ఇది చల్లారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ అగ్ని చల్లారదు. ఎవరైతే జ్ఞానులు ఉంటారో వారు ఆ నిప్పుని అంటే అగ్నిని ఆర్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అది దేనికది? అది జ్ఞానాన్ని నీకు కప్పివేస్తుంది. దేనికి జ్ఞానాన్ని కప్పివేస్తుంది? కామం అంటే కోరిక. అది ఒకసారి నీలో ఉద్భవిస్తుంది. నీకు ఆ కోరిక కలిగింది, కోరిక తీరడానికి వెళ్ళావు, అది అయిపోయింది, వచ్చావు, మరొక కోరిక ఉద్భవిస్తుంది. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. అంటే నీకు తృప్తి అనేది ఉండదు. నీకు తృప్తి అన్నది ఎప్పుడూ కలగదు. ఏదో ఒకదానికి వెళ్ళావు, ఇంత డబ్బు సంపాదించావు, తెచ్చావు, ఓకే, దీంతో నువ్వు తృప్తి పడుతున్నావా? నో 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 నో, ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు మీ. ఇట్ ఈజ్ సమ్ 1000 rupees, మేబీ 90,000, 70,000, 60,000, 50,000, మేబీ సంథింగ్ యు ఆర్ ఎర్నింగ్. అంటే ఆ కోరిక ప్రకారం నువ్వు వెళ్తున్నావు, కష్టపడుతున్నావు, తెస్తున్నావు, ఏదో చేస్తున్నావు. బట్ ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు యూ. సో అగైన్ యూ వాంట్ టు రన్. అగైన్ యూ వాంట్ టు రన్. నేను ఏదో చెయ్యాలి, నేను ఏదో సంపాదించేయాలి. అలాగే వ్యాపారస్తులు ఉన్నాడు, ఆడు సంతృప్తిగా ఉంటాడా? ఉండడు. హీ నెవర్ స్లీప్, హీ నెవర్ గెట్ ఎనీ సౌండ్ స్లీప్. బస్ హీ విల్ రన్ అవే. ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు. దేనికి? దీనికి. అంటే వాడికి తృప్తి అనేది కలగదు. దీన్ని ఎలాగా? ఎందుకు తృప్తి కలగదు? ఎగ్జాంపుల్, అగ్నిలో నెయ్యి వేసావు, నెయ్యి కాకపోతే, నూనె కాకపోతే ఏదో ఒకటి వేస్తూనే ఉన్నావు. అంటే నీ కోరికలు అనమాట. ఆ కోరిక తెచ్చావు, వేసావు. వేసిన తర్వాత ఏంటవుతుంది? ఆ అగ్ని ఇంకా ఎక్కువగా అవుతుంటుంది. అది ఆడడం అన్నది క్వశ్చనే లేదు. దానికి ఆ అగ్నికి నువ్వేం సంతృప్తిపరచగలవా? ఓకే, ఒక డబ్బాతో నూనె తెచ్చావు, వేసావు, అది అయ్యింది, అది బాగా మండింది, ఇంకా కావాలంటది అది. మళ్ళీ ఇంకా నువ్వు తెస్తావు, మళ్ళీ వేస్తావు, మళ్ళీ తెస్తావు, మళ్ళీ వేస్తావు. సో దెర్ ఇస్ నో ఎండ్ అట్ ఆల్. మానవుడు తాలూకా విషయ భోగాలు కూడా అంతే. దాని భోగాలను అనుభవించడానికి పరిగెడతాడు. ఆ భోగాలు అనుభవించిన తర్వాత మరొక భోగం, మరొకటి,
సో దాంట్లో వాడు తృప్తి చెందడు. ఎందుకు? ఆడు తృప్తి పొందడానికి కారణం ఏంటంటే వాడు కామం మాత్రమే. అయితే ఇది ఎలా తగ్గుతుంది? ఎవరైతే జ్ఞానులు ఉంటారో హీ నెవర్ గో, వాళ్ళు దాని జోలికే వెళ్ళరు. ఎందుకు? దాని గురించి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎంత కావాలి అన్నది అంతే. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ పరిగెట్టరు. వాళ్ళు జ్ఞానులు. అది పరిగెడితే ఏంటవుతుంది అన్నది తెలుసు. దానికి ఏంటి మనకి మైనస్ పాయింట్స్ ఉన్నాయి అన్నది తెలుసు. ఏంటి ఉంటుంది? అది అలా పెరుగుతూనే ఉంటుంది. సో దర్ ఇస్ నో ఎండ్. కానీ ఎవరైతే సాధకుడు ఉన్నాడో, ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకుంటాడో వాడు మాత్రం దగ్గరికి వెళ్ళడు. వాడికి ఎంత కావాలో అంతే అంతే బస్. దాంతో సంతృప్తి పడతాడు. సంతృప్తి పడుతూ భగవద్జ్ఞానంలో ఉంటాడు. వీడు భగవద్జ్ఞానంలో ఉండలేడు. ఎందుకు? రేపు నాకు ఇంకా కావాలి. వీడి మైండ్ అంతా అలా తిరుగుతూనే ఉంటుంది. సో టుమారోస్ ప్రోగ్రామ్, నాకేంటి దొరుకుతుంది? వీడు మాత్రం, వీడికి వాడికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోండి. వీడు కోరికలతోనే అలా తింటూ భగవద్ధ్యానంలోకి వెళ్ళడు, ఓ భగవంతుని తలంచడు. కానీ ఎవడైతే సాధకుడు ఉన్నాడో వాడు హీ నెవర్ గో, బస్ ఐ విల్ స్టే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈజ్ ఎనఫ్ టు మీ. సో నేను భగవద్ధ్యానం నాకు ఎంత అయితే టైం ఉందో అది చాలు. ఆ మిగిలిన కాలం అంతా నేను భగవంతుని ధ్యానంలో ఉంటాను. తన కోరికల దగ్గరికి వెళ్ళకుండా ఇంద్రియాలని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. ఈ భోగ సుఖాల గురించి మాత్రం వెళ్ళి ఆ భోగ సుఖంలో ఎవడైతే ఆనందంగా ఉంటాడో అందులో ఆనందం పడుతూ అదే ఏదో ఆనందం అనుకుంటాడు. ఆ ఆనందంలో పడి ఇంకా ఇవన్నీ మర్చిపోతాడనమాట. అది క్షణకాలం మాత్రమే. దట్ ఈజ్ నాట్ పెర్మనెంట్. ది పెర్మనెంట్ ఈజ్ దిస్ వన్ అని తెలుసుకున్నవాడే జ్ఞాని అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటంటున్నాడు? అమృతం జ్ఞానం ఏదైనా జ్ఞానిన నిత్యవైరిణ. నిత్యవైరిణ అంటే ఎప్పుడు నిత్యంగా దానికి శత్రువే. ఏది? ఈ కామం. కప్పబడిన జ్ఞానం ఎలా ఉంటుంది? కామముతో కప్పబడి ఉంది. ఆ జ్ఞానాన్ని బయటికి రాదు. జ్ఞానిన నిత్యవైరిణ, అది ఎప్పుడూ తనకు శత్రువే. కామరూపేణ కౌంతేయ దుష్ప్రేణ అనలేనా. అంటే కామరూపేణ అంటే కామరూపాత్మకమైనది. కౌంతేయ, ఓ అర్జున, దుష్ప్రేణ అది సాధ్యం కానిది. అంటే అర్జున, కామం అగ్నితో సమానమైనది, అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది ఎప్పుడు శత్రువు వంటిదే. అందు గురించి వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళలేరు అనేసి ఇందులో చెప్పాడు. అది ఈ 39వ శ్లోకంలో. ఇవి 42 శ్లోకాలు. 42 శ్లోకాలు 40, 41, 42 ఇంకా 3 శ్లోకాలే ఉన్నాయి. ఈ 3 శ్లోకాలు నేను 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. సాయిరామ్. భగవంతుని దయతో ఇది కర్మయోగాన్ని మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇది ఏదైతే కంప్లీట్ అయిపోయిందో మొత్తం కర్మయోగం అంతా భగవంతుడు ఏంటి చెప్పాడో మీకు నేను వివరిస్తూ ఈ కర్మయోగాన్ని గురించి ఒకరోజు నేను చెప్తాను. చెప్పి నా తాలూకా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు తప్పక దీన్ని ఫాలో అవుతూ రోజు ఒక్క శ్లోకమే, ఆ శ్లోకాన్నే మీరు అర్థం చేసుకోండి. ఏంటి కృష్ణ భగవాన్ చెప్పాడు, ఏంటి మనకు అర్థమైంది.
మనం ఎలా ఉండాలి అంటే మన తాలూకా తత్వాన్ని మార్చుకుంటూ మనం ఆనందాన్ని పొందుతాం అన్నమాట. అది సాయిరామ్.